నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే అనే పదే పదే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల పాటు వనవాసం ఎందుకు పంపించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తానికి రాక రాక నానా తంటాలు పడి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలు అంటూ ఉదరగొట్టి సీఎం కుర్చీ ఎక్కిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు గ్యారంటీల కంటే తన దగ్గరున్న శాఖలను కాపాడుకోవడమే పెద్ద టాస్క్ గా మారింది. అవును, వన్ మ్యాన్ షో చేద్దామని డిసైడ్ అయిన రేవంత్ రెడ్డి ఏకంగా 3 అత్యంత కీలకమైన శాఖలను తన జేబులోనే పట్టుకున్నారు. హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ. ముఖ్యమంత్రి పదవితో పాటు ఈ 3 శాఖలను ఆయనే మేనేజ్ చేస్తున్నారు. అయితే అన్ని నాకే తెలుసు, అన్ని నేనే చూసుకుంటా అన్న చందంగా సాగుతున్న ఈ పాలనపై ఇప్పుడు జనాల్లోనే కాదు, సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డి ఈ 3 శాఖలో సక్సెస్ అయ్యారా, లేక ఘోరంగా ఫెయిల్ అయ్యారా? ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డికి ఇచ్చిన షాక్ ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీతో విశ్లేషిద్దాం. మొదటగా, ఒక రాష్ట్రానికి అత్యంత కీలకమైన శాఖ శాంతి భద్రతలను కాపాడే హోంశాఖ. సాధారణంగా హోం మంత్రి అంటే పోలీసులకు బాస్. రాష్ట్రంలో ఎక్కడ చిన్న గొడవ జరిగినా కాకిలో అలర్ట్ అవ్వాలి. కానీ తెలంగాణలో ప్రస్తుతం ఫుల్ టైం హోం మంత్రి లేరు. సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖను హోల్డ్లో పెట్టుకున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? ఒకప్పుడు హైదరాబాద్ అంటే సేఫ్ సిటీ, ఐటీ హబ్. కానీ ఇప్పుడు పట్టపగలు అది నడి రోడ్డుపై నరుక్కుంటున్న దారుణాలు చూస్తున్నాం. ఇక కరీంనగర్లోనైతే సినిమా స్టైల్లో గండ్లు పట్టుకొని ఓ మూట బీభత్సం సృష్టించింది. హైదరాబాద్లో దోపిడి దొంగల కలకలం సరే సరి. సీఎం పొలిటికల్ స్పీచ్లతో బిజీగా ఉంటున్నారు. మరి హోంశాఖను ఎవరు చూస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయి హోం మంత్రి లేకపోవడం వల్ల పోలీస్ వ్యవస్థలో కీలక నిర్ణయాలు వేగంగా జరగడం లేదనేది ఓపెన్ టాక్. రేవంత్ రెడ్డి సీఎం సీట్లోనే కూర్చోవాలా, లేక లా అండ్ ఆర్డర్ సమీక్షలు చేయాలా? అందుకే హోం మంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రెండోది, మన విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తును తేల్చే విద్యాశాఖ. ఎన్నికల ముందు అశోక్ నగర్ నిరుద్యోగుల దగ్గరకు వెళ్లి మేము రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తాం, యూనివర్సిటీలను బాగు చేస్తామని హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక విద్యాశాఖను కూడా తన దగ్గరే పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. మరి ఇక్కడైనా మార్పు వచ్చిందా అంటే అదీ లేదు. నిరుద్యోగుల సమస్యలు, నియామకాలు ఇప్పటికీ గందరగోళంగానే ఉన్నాయి. యూనివర్సిటీలో సంస్కరణలు దేవుడెరుగు, కనీస వసతులు కరువయ్యాయి. ఇక మన గురుకులాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ కేసులు, విద్యార్థుల అనారోగ్య సమస్యలు వార్తల్లో నిలుస్తున్నాయి. విద్యాశాఖకు ఒక ప్రత్యేక మంత్రి ఉంటే ప్రతిరోజు రివ్యూలు నిర్వహించి వ్యవస్థను ట్రాక్లోకి తెచ్చేవారు. కానీ సీఎం బిజీ షెడ్యూల్ వల్ల విద్యాశాఖ అనాథలుగా మారిపోయిందని విద్యార్థి సంఘాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. నిరుద్యోగుల గోస కాంగ్రెస్ కు తగిలేలా ఉందనే టాక్ గట్టిగా నడుస్తోంది. ఇక ముచ్చటగా 3వ శాఖ, మున్సిపల్ శాఖ. బాబోయ్, ఈ శాఖ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాష్ట్రంలో మున్సిపల్ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందో రోడ్ల మీదకి వస్తే తెలుస్తోంది. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ. చిన్న వాన పడితే చాలు హైదరాబాద్ చెరువును తలపిస్తోంది. ఎక్కడ డ్రైనేజీ లీకేజీలు ఉన్నాయో, ఎక్కడ రోడ్లు గుంతలమయంగా మారాయో అడిగితే సమాధానం చెప్పే నాథుడే లేడు. కానీ ఈ మధ్యలో మున్సిపల్ శాఖ కింద హైడ్రా అనే ఒక పెద్ద తుఫాన్ లాంటి వ్యవస్థను తీసుకొచ్చారు. కూల్చివేతల హడావిడి అయితే గట్టిగానే చేశారు, కానీ దాంతో మున్సిపల్ వ్యవస్థ మరింత చండాలంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. అసలైన డెవలప్మెంట్ పనులు, నగరాల మౌలిక వసతుల కల్పనకు గాలి కొదిలేసి కేవలం కూల్చివేతలకే పరిమితమయ్యారనే టాక్ వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మిగిలిన మున్సిపాలిటీల్లో ఫండ్స్ లేక సర్పంచ్లు, కౌన్సిలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇదంతా గమనించిన కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఊరికే ఉంటారా? తమ్ముడు, నువ్వు 3 పడవల మీద ప్రయాణం చేస్తూ ముంచేలా ఉన్నావని గ్రహించారట. ఈ 3 కీలక శాఖల్లో రేవంత్ రెడ్డి ఘోరంగా ఫెయిల్ అయ్యారని గ్రౌండ్ రిపోర్ట్ ఆల్రెడీ హైకమాండ్ చేతికి చిక్కినట్లు సమాచారం. అందుకే ఢిల్లీ బాసులు ఒక గట్టి కండిషన్ పెట్టారట. నీ దగ్గర కేవలం ముఖ్యమంత్రి పదవి మాత్రమే ఉండాలి, మిగిలిన 3 శాఖలను వెంటనే త్యాగం చేయాలి అని రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఈ 3 శాఖలకు కొత్త పాసులు రాబోతున్నారు. అందులో ముఖ్యంగా హోంశాఖను సీనియర్ నేత ఖడ్డం ప్రసాద్ కుమార్ కి అప్పగించే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తోంది. ఇక మిగిలిన విద్య, మున్సిపల్ శాఖలను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుపోయే 2 కీలక నేతలకు పంపకం చేయబోతున్నారట.
అంటే మొత్తానికి రేవంత్ రెడ్డిని కేవలం సీఎం పదవికే పరిమితం చేసి వన్ మ్యాన్ షోకి బ్రేకులు వేయాలని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయ్యారు. చూశారు కదా, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ఆ 3 కీలక శాఖల కదా. ఒకే వ్యక్తి ఇన్ని శాఖలను పెట్టుకోవడం వల్లే పాలన కుంటుపడిందా? హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనా? రేవంత్ రెడ్డి కేవలం సీఎం పదవికే పరిమితమైతే తెలంగాణలో పాలన స్పీడ్ అందుకుంటుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.